ప్రతి ఒక్కరికి కూడా వయగ్రా అనే టాబ్లెట్ గురించి అందరికీ తెలుసు, ఆ పదం అందరూ వినే ఉంటారు. సో మోస్ట్లీ ఏంటంటే చాలా మందికి దొరక్క ఒకసారి అవకాశం వచ్చింది, ఈ రోజు నా ప్రతాపం చూపించాలని చెప్పి 2 టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అదేంటి, ఎంతవరకు లీగల్, ఎంతవరకు మనకి హెల్త్ కి ఇష్యూస్ రాకుండా ఉంటుంది, ఎంతవరకు మంచిది? వైగ్రా కానివ్వండి, సుహాగ్రా కానివ్వండి, ఇందులో ఉన్న ఫార్ములేషన్ సిల్డినఫిల్ సిట్రేట్ ఒక కెమికల్. ఆ మెడిసిన్తో ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఇది ఒక యాక్సిడెంటల్లీ డిటెక్టెడ్ అంటే ఒక మెడిసిన్ ఉంది. ఇది ఎందుకు అంటే రీసెర్చ్ చేశారు, గుండె దగ్గర బ్లడ్ ఫ్లో మంచిగా కాకపోతే మంచి కావాలని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇది చాలా మందిలో ఏమైందంటే ఎరెక్షన్స్ వచ్చాయి అందరికీ. అరే ఇది అక్కడ చాలా మంచి పని చేస్తుంది కదా అని అక్కడ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇది యాక్సిడెంటల్ డ్రగ్, కానీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయన్నమాట. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, విపరీతంగా తలనొప్పి, చిరాకులు ఇవ్వడము, అంటే ఒక రకమైన ఇరిటేషన్ రావడము చాలా ఉంటుంది. ఒక సైడ్ ఎఫెక్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత దాని డోస్ పెరుగుతూనే ఉంటుంది. పెరిగిన తర్వాత దాని డోస్ ఒక టైం ఏమవుతుందంటే అసలు పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకు 50 మిల్లీగ్రామ్స్ పనిచేస్తుంది అనుకోండి, అతని బాడీకి సూట్ అవుతుంది. అతను ఒకవేళ 100 వేసుకుంటే అసలు పనిచేయదు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఎవరు ఫిక్స్ చేయాలి ఈ డోసేజ్? వాళ్ళు డాక్టర్స్ దగ్గరే వెళ్ళాలి. అలా కాకుండా మెడికల్ హాల్లో అది కూడా తీసుకుంటారు, ఇంకా దారుణమైన పరిస్థితి. ఈవెన్ ఒకవేళ మెడికల్ డాక్టర్స్ దగ్గర కూడా వెళ్తే అక్కడ వాడితే కూడా రాబోయే రోజుల్లో అది పనిచేయదు.